నథింగ్ ఫోన్ 1 2021లో లాంచ్ అయింది. దాని సక్సెసర్ కింద మొన్న రీసెంట్ గా మన ఇండియాలో నథింగ్ ఫోన్ 2 అయితే ఒఫీషియల్ గా రివీల్ చేశారు. సో నథింగ్ ఫోన్ 1 కి సంబంధించినటువంటి టియర్ డౌన్ ని కూడా మన ఛానల్లో చేశాను. హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో నథింగ్ ఫోన్ 2 ని బియాండ్ దట్ నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దీనికి సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మొదటిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత నన్ను కాల్ పైని ఎవరైతే నథింగ్ ఫోన్ కి సంబంధించినటువంటి CEO ఉన్నారో అతన్ని ట్యాగ్ చేయండి. సో ఒకవేళ అతను యాక్సెప్ట్ చేసి మన రిక్వెస్ట్ ని మనతో పాటు స్క్రీన్ ని షేర్ చేసుకుంటూ దీన్ని టియర్ డౌన్ చేస్తారంటే బ్రాండ్ CEO చేతనే ఈ మొబైల్ ఫోన్ ని టియర్ డౌన్ మొట్టమొదటిసారిగా మన తెలుగులో మీకోసం తీసుకొస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసి కర్ల్ పైన ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. నథింగ్ ఫోన్ 2 ఇక లెఫ్ట్ అండ్ రైట్ అదే డిజైన్. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి 12+ 512GB వేరియంట్ అలాంగ్ సైడ్ విత్ ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ. ఎందుకంటే ఇది లోకల్ గా మన ఇండియాలో అండ్ చెన్నైలో ఉన్నటువంటి ప్లాంట్ లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవడం జరిగింది. నథింగ్ ఆర్ అలాగే ఫోన్ 2 అనేటువంటి బ్రాండింగ్. ఇన్వింగ్ బాక్స్ కంటెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ దీన్ని అన్బాక్స్ చేయడానికి నైవ్స్ అవసరం లేదు. వీళ్ళు కూడా యాపిల్ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ స్ట్రిప్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు పీల్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఈ బాక్స్ అంతటికి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ ద నథింగ్ ఫోన్ 2. సో బాక్స్ ఓపెన్ చేయగానే మరొక బాక్స్ ఉంది. ఇది వైట్ కలర్ లో ఉంది అండ్ పైన అంతా కూడా 3D టెక్స్చర్ అయితే లైక్ గ్రూస్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బుక్ లాగా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇనిషియల్ గా డిజైన్డ్ బై నథింగ్ అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏ విషయానికి ఆ విషయాన్ని ఒప్పుకోవచ్చు, కానీ వీళ్ళ ప్యాకింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ రిఫైన్డ్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ట్రాన్స్పరెంట్ క్యాప్సూల్ డిజైన్ లో మనకు రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే, బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేశారంటే మరొకటి ఇక్కడ చేంజ్ అవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడ పిన్స్ ఉంటాయో ఈ పిన్స్ దగ్గర అంతా కూడా మనకి ట్రాన్స్పరెన్సీ Type-C to Type-C కేబుల్ విత్ నథింగ్ బ్రాండ్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఫైనల్ గా మనకి ఇక్కడ డివైస్ వీళ్ళని ఒక విషయంలో ఒప్పుకోవచ్చు. ప్యాకింగ్ లో ఎక్కడా కూడా వీళ్ళు కవర్ అనేది యూజ్ చేయలేదు. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అంటే కవర్ చేయాల్సినటువంటి టైంలో వీళ్ళు పేపర్ ని యూజ్ చేశారు. ఇది బటర్ పేపర్ ర్యాప్ తోటి మనకు ర్యాప్ చేసి పంపించారు. ఎర్త్ ఫస్ట్ ఫోన్ 2 53 parts are made with sustainable materials. Its packing is a plastic free. నేను ఇందా మీకు చెప్పాను చూసారా, మొత్తం కంప్లీట్లీ ప్లాస్టిక్ అండ్ ఇందులో 53 పార్ట్లని రీసైకిల్డ్ పార్ట్స్ తోటి యూజ్ చేస్తారంటే విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ పవర్ ఆన్ ఆఫ్ 3 seconds చేయాలి. వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ తో పాటు కింద Type-C అలాగే సిమ్ కార్డ్ స్లాట్ ఎలా వేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి దీని మీద ప్యాక్ చేసి పంపించడం అయితే జరిగింది. నిజంగా దీన్ని అన్బాక్స్ చేసేటప్పుడు ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఫోన్ ఇనిషియల్ గా పట్టుకోగానే నాకు ఇన్స్టెంట్ గా నోటీస్ చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఆ కర్వ్ డిజైన్ అయితే నేను ఫీల్ అయ్యాను. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తోనే మనకు రావడం జరుగుతుంది. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి డివైస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫోన్ బూట్ చేయగానే మీకు నథింగ్ అలాగే పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే మీకు ఇది క్లీన్ యూఐ ఉంటుంది. ఎలాంటి బ్లాట్వేర్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో బాగుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఇన్సెట్ అండ్ వ్యాలిడ్ ఇండియన్ సిమ్ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది చూసారా. అంటే ఇది కేవలం మన ఇండియన్ సిమ్ కార్డ్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ఎక్కువ 5G బ్యాండ్స్ ని వీళ్ళు ప్రిఫర్ చేశారు అనుకుంటా. సో నేనైతే సిమ్ ఇన్సెట్ చేశాను. సో ఇది మన ఇండియన్ సిమ్ కార్డ్ తోటి అథెంటికేట్ అయిన తర్వాత మాత్రమే మనకు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళడం జరుగుతుంది. సో సిమ్ ఇస్ వెరీ మ్యాండేటరీ యాక్టివేట్ చేసేటప్పుడు. మామూలుగా అయితే మనం సిమ్ లేకుండా స్కిప్ కొట్టేసి అయితే చేసుకోవచ్చు. ఇక ఈ రెగ్యులర్ సెటప్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు దీన్ని యూజ్ చేసి మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం యూనిబాడీ డిజైన్ తోటే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే మొత్తం కంప్లీట్లీ సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు దీంట్లో మనకి IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నథింగ్ ఫోన్ 1 లో IP53 మాత్రమే మనకు రావడం జరుగుతుంది. బై ద బై ప్రీవియస్ ఫోన్ ఏదైతే ఉందో మనకి అది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కింద, ఇది ఫ్లాగ్షిప్ సిరీస్ కేటగిరీ కింద మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో మనకి సెమీ కర్వ్ డిజైన్ తో రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉందో బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్లాట్ స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ కొంచెం మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో కంపేర్ టు నథింగ్ ఫోన్ 1 కన్నా కానీ ఇది బెటర్ గా ఉంది. బట్ ఇన్ పర్సనల్ గా నాకైతే బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఎక్కువగా ఇష్టం.
ఇష్టం, క్రాస్ ఉన్నా పర్వాలేదు, కొంచెం హర్ట్ అయినా గానీ నాకు ఆ ఫీల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు దీనికన్నా నథింగ్ ఫోన్ 1 డిజైన్, ఆ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అండ్ బై ద బై ఫ్రంట్ కూడా వీళ్ళు కర్వ్డ్ తీసుకొస్తానని చెప్పి రూమర్ అయితే వచ్చింది, కానీ వీళ్ళు ఫ్రంట్ కర్వ్డ్ అయితే మన ముందు తీసుకుని రాలేదు. సేమ్ యాజ్ మనకు నథింగ్ ఫోన్ 1 ఎలా అయితే ఉంటుందో అలాగా ఫ్లాట్ డిస్ప్లే. అండ్ ఎప్పుడైతే మీరు ఇట్లా ప్లేస్ చేస్తారో ప్రాపర్ గా మీకు టేబుల్ మీద ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. రైట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు టాప్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. సిమ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా మనం చూద్దాం. సో దీంట్లో మనకి రబ్బరైజ్డ్ గ్యాస్కెట్ ని ప్రొవైడ్ చేశారు. సో వాటర్ త్వరగా లోపలికి వెళ్ళటం అసాధ్యం. అండ్ డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీని థిక్నెస్ వచ్చేటప్పటికి 8.6 mm థిక్నెస్, అలాగే దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 203 grams. అండ్ దీని అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి 2 కలర్స్. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్, అండ్ దీంతో పాటు వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వైట్ ప్రిఫర్ చేయండి, అది కొంచెం యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది బ్లాక్ కన్నా గానీ. బై ద బై దీంట్లో మీకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ బాక్స్ లో టీపీయూ కేస్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఇది కొత్త మోడల్ కాబట్టి ఇంకా మార్కెట్ లో దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ రావు కాబట్టి. ఆ లోపల మీకు బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ మీద స్క్రాచెస్ గానీ లేదన్నట్లయితే ఫింగర్ ప్రింట్స్ ని మాత్రం ఇది మామూలుగా అట్రాక్ట్ చేయట్లేదు. సో అక్కడ మీకు ఇది కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మీకు గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో ఇది కొంచెం యూనిక్ గా మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు, అలాగే కొన్ని థర్డ్ పార్టీ యాక్సెస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఊబర్ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదు మీకు ఆ టైమర్ పెట్టుకున్నారు 1 minute, 5 minutes, 10 minutes అని చెప్పి, అలాగే ఛార్జింగ్ ఇండికేషన్, లేదంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నప్పుడు, అలాగే రింగ్ టోన్స్ ప్లే చేసినప్పుడు, ఈవెన్ ఒకవేళ మీరు గనక రేర్ కెమెరా ద్వారా ఫోటోగ్రఫీ లేదా వీడియో క్యాప్చర్ చేసినప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోకుండా ఈ గ్లిఫ్ లైట్ ద్వారా మీకు కొంత లైటింగ్ ఏదైతే ఉందో డిఫరెంట్ గా, అంటే ఉండడానికి ఇది డిజైన్ పరంగా మనకు సపోర్ట్ చేయడంతో పాటు నోటిఫికేషన్ లైట్స్, అలాగే ఫ్లాష్ లైట్ లాగా లేదన్నట్లయితే టార్చ్ లైట్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇదే మనకి ఇందులో యూఎస్బి కూడా. నాకైతే పర్సనల్ గా నోటిఫికేషన్ లైట్స్ ఇష్టం, బట్ ఇంత హ్యూజ్ గా అయితే ఇష్టం లేదు. కానీ కొన్ని సెగ్మెంట్స్ లో మాత్రం ఇది చాలా క్యూట్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇది డిపెండ్స్ అపాన్ యూజర్ తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాటితో కంపేర్ చేశారు అన్నట్లయితే ఈసారి గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ లో ఉండేటువంటి లైట్స్ కూడా చాలా హ్యూజ్ గా పెంచడం జరిగింది. వేరే ఇందులో 33 ఇండివిజువల్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. వేరే ప్రీవియస్ జనరేషన్ లో 11, 13 మన ముందు తీసుకొచ్చారు. సో ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం బ్రైటర్ తో పాటు డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. సో డిజైన్ పరంగా మాత్రం ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ రెగ్యులర్ గా ట్రెడిషనల్ గా ఉండేటువంటి ఆండ్రాయిడ్ డిజైన్స్ తో విసిగెత్తున్న వాళ్ళకైతే ఇది టోటల్లీ ఒక రిఫ్రెషింగ్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో 6.7 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ ఫుల్ హెచ్డి బదులుగా 1.5 లేదంటే 2K డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై ఇందులో మనకి 10-bit ప్యానల్ యూజ్ చేశారు. ఇది HDR10 సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ డాల్బీ విజన్ కాంటెంట్ కి అయితే ఇది సపోర్ట్ చేయదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ లో 6.5 inches డిస్ప్లే మన ముందు తీసుకొచ్చి ఇక్కడ మనకి 6.7 ని తీసుకొచ్చారు. 0.2 inches ఎక్కువ. ముఖ్యంగా ఓటీటీ ఎక్కువగా కన్సూమ్ చేస్తుంటారు, లేదన్నట్లయితే మీడియా ఎక్కువ కన్సూమ్ చేస్తుంటారు, వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బై ద బై ఇది LPTO టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో మనకి ఫీచర్ లేదు. బేసికల్లీ దీని వల్ల మనకి బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ ఉండటంతో పాటు మనకి మొబైల్ ఫోన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆప్టిమైజ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి లో బ్లూ లైట్ కట్ ఆఫ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎంతసేపు ఎక్కువగా మనం దీన్ని చూసినా గానీ ఐకి స్టెయిన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 394 PPI ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా రెగ్యులర్ గా ఇండోర్ కండిషన్ లో మీరు మాక్సిమం 1000, ఒకవేళ అవుట్డోర్ అది కూడా బ్రైటర్ సన్ లైట్ లో అప్ టు 1600 nits దాకా మీరు దీన్ని అయితే తీసుకొని వెళ్ళగలరు. అండ్ దీంట్లో మనకి ఎన్రిచ్డ్ కలర్స్ తో పాటు వివిడ్ కూడా చాలా బాగుంది. ఇక ఒకవేళ మీరు కనుక మంచి గేమర్ అయి ఉన్నట్లయితే గేమ్స్ ఆడుకోవడానికి కూడా మీకు అప్రాక్సిమేట్లీ 260 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏ విధమైనటువంటి హైరస్ ఆడియో కానీ లేదన్నట్లయితే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే మనం ముందు తీసుకురాలేదు. అండ్ ఆడియో మాత్రం చాలా లౌడ్ గాను అలాగే క్రిస్టల్ క్లియర్ గా మనకు రావడం జరిగింది. అండ్ బై ద బై దీంట్లో ఏ విధమైనటువంటి స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ఇవ్వలేదు. అండ్ అడాప్టర్ కూడా బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేయలేదు, అదనంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే నథింగ్ ఫోన్ 1 లో ఏ విధంగా డ్యూయల్ 50 MP
మెగాపిక్సెల్ సెన్సార్స్ చూసాము, ఇప్పుడు కూడా మనకి డ్యూయల్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. కాకపోతే ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ చేశారు. IMX 890 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్. f-stop 1.8 తో మనకు రావడం జరుగుతుంది. సో అపర్చర్ మనకి ఎంత తక్కువగా ఉంటే లోపలికి లైట్ అంతా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ డీటెయిలింగ్ అనేది అంత బాగా పెర్ఫార్మ్ చేయడమే జరుగుతుంది. దీని ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, బట్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంకా ప్రాపర్ ట్యూనింగ్ ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ షార్ప్నెస్ పరంగా డీసెంట్ అని అంటాను. అండ్ HDR ఏదైతే ఉందో ఇంకా చాలా 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 వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ ఇదంతా కూడా మనకి ఫ్యూచర్ లో వచ్చేటువంటి OTA అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి లో లైటింగ్ లో ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందులో ఉండేటువంటి నైట్ మోడ్ కి నార్మల్ మోడ్ కి కంపారిజన్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే తీసానంటే నైట్ మోడ్ ఆన్ చేసి మిగతాది ఆఫ్ చేసి. బట్ ఇంట్రెస్టింగ్ గా నాకు నైట్ మోడ్ ఆఫ్ చేసి ఉంటేనే కొంచెం బెటర్ ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేసింది. వేరే నైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు పర్వాలేదు, డీటెయిలింగ్ బాగుంది, కానీ కొంచెం ఎల్లో టింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇందులో అబ్జర్వ్ చేశాను. మేబీ ఇది కూడా వీళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి OTA అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో లో లైటింగ్ లో అలాగే షేకీ ఇమేజెస్ లేదా కదులుతున్న ఆబ్జెక్ట్స్ మీరు ఫోటో తీయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇందులో కొంచెం మీరు కష్టపడాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 114 డిగ్రీస్ దాకా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో అల్ట్రా వైడ్ యాంగిల్ ఎప్పుడైనా వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం షేక్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే ఇందులో కూడా HDR ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. వేరే ప్రీవియస్ జనరేషన్ లో 16 మెగాపిక్సెల్ కెమెరాని ఇక్కడ ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇది f-stop 2.4 తో మనకు రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో ఓవరాల్ గా కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఓకే, బట్ ఇంకా దీని అయితే వీళ్ళు హ్యూజ్ గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో 4K లో కూడా మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 1080 30 FPS మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఫ్రంట్ 60 కాదు, ఇంకా ఆల్మోస్ట్ 50,000 రూపాయల బడ్జెట్ అయితే మనం దీనికి పెడుతున్నాం. ఇక్కడ 4K కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఎప్పుడైతే మీరు లో లైటింగ్ కండిషన్స్ లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఫ్లాష్ లైట్ కి బదులుగా మీరు ఇక్కడ గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని యాక్టివ్ చేసుకొని వాడుకున్నారు అన్నట్లయితే కనుక నిజంగా లో లైటింగ్ లో రియల్ టైమ్ లో దీని పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అంటే నార్మల్ గా సపరేట్ ఫ్లాష్ లైట్ యూజ్ చేయకుండా. కాకపోతే మీరు ఇందులో ఒకటి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే అంటే రెగ్యులర్ గా మనము జూమింగ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా, ఇందులో జూమింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ ఇవ్వకపోవటం, ఆల్మోస్ట్ 50,000 రూపాయలు ఖర్చు పెడతా మనకి టెలిఫోటో లెన్స్ లేదు అన్నట్లయితే అక్కడ కొంచెం మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలు మనం జూమ్ చేసి క్యాప్చర్ చేస్తుంటాం సార్, అలాంటప్పుడు మీకు ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. 4 నానోమీటర్ బెల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సునాయాసంగా ఎన్ని పెద్ద యాప్స్ ని ఓపెన్ చేసినా కానీ ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ బై ద వే ఇది ఒక 5G ప్రాసెసర్. టోటల్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 19 బ్యాండ్స్ ఆఫ్ 5G ని ఇది మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ ఇదే కాదు, మీరు BGMI కావచ్చు, లేదన్నట్లయితే కనుక కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి వాడుతున్నా కానీ హై గ్రాఫిక్స్ లో మీరు గేమ్స్ ను కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ BGMI నేను ఇందులో టెస్ట్ చేశాను. 4K 40 FPS దాకా మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు HDR ఎక్స్ట్రీమ్ లో ఇది 60 FPS దాకా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్లు కొంచెం హీట్ అవుతున్నాయని చెప్పి మనకు ఒక ఇదైతే ఉంది. బట్ నేనైతే చాలాసేపు గేమ్ ఆడి చూసానే కానీ నార్మల్ టెంపరేచర్స్ అయితే మెయింటైన్ చేసింది. మేబీ ఇప్పుడున్నటువంటి ఈ సీజన్ కూడా దీనికి రీజన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గేమింగ్ పరంగా చూస్తున్నా గానీ డెఫినెట్లీ ఇది మీకు ఒక మంచి గేమింగ్ సెగ్మెంట్ మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులో LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీకు టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి. సో 128GB, 256GB అలాగే 512GB. సో దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ అలాంటిది ఏమి ఉండదు. మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాన్షన్ చేయలేరు. ఒకవేళ మీరు ఎక్కువగా వీడియో రికార్డింగ్స్ ఫోటోగ్రాఫ్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే నా రికమెండేషన్ ఏంటంటే హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోండి. బట్ వీళ్ళు ప్రైస్ సుమారుగా 45,000 రూపాయల దాకా తీసుకొచ్చారు కాబట్టి అక్కడ బేస్ వేరియంట్ 256GB తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని నా అభిప్రాయం. అండ్ నార్మల్ మొబైల్ ఫోన్స్ లో మనం చూసినటువంటి విధంగా దీంట్లో ఏ విధమైనటువంటి విర్చువల్ RAM సపోర్ట్ అయితే ఉండదు. 812GB ఇవే మీరు మాక్సిమం చూసేది. ఇక దీనిలో OS విషయానికి వచ్చారంటే ఇది నథింగ్ OS 2 తో మనకు రావడం జరుగుతుంది. క్లీన్, అసలు ఒక్క చిన్న యాప్ గానీ చిన్న బ్లాట్వేర్ గానీ ఉండదు. ఇంకా చెప్పాలంటే డిఫాల్ట్ గా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్యూర్ ఆండ్రాయిడ్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు గూగుల్ డైలరీ రావడం జరుగుతుంది అండ్ గూగుల్ మెసెంజర్ మీకు రావడం జరుగుతుంది. సపరేట్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే
మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు, ఓడైలర్ లాంటివి. అండ్ డిఫాల్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ రాదు, వస్తుంది బట్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఓఎస్ లో మాత్రం నిజంగా ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్స్ కానీ, ఈ కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్స్ కానీ ఇవైతే ఫెంటాస్టిక్. మీకు కస్టమైజ్ మీకు ఇష్టం వచ్చినట్లుగా దీనైతే చాలా బాగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ గా వీళ్ళ యాప్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ లో రావడం జరుగుతుంది. కానీ మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసేటువంటి యాప్స్ ఏవైతున్నాయి మళ్ళీ తిరిగి అవి కలర్ లో రావడం జరుగుతుంది. సో వాటి మీద కూడా కొంచెం రీసెర్చ్ చేసి వాటిని కూడా కొంచెం డిజైన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఓఎస్ అప్గ్రేడ్స్ విషయానికి వచ్చారంటే టోటల్లీ మనకి 3 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ మనకు రావడం జరుగుతుంది. అంటే 14, 15, 16 అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ 2 months కి మీకు ఒక సెక్యూరిటీ ప్యాచ్ ని రివీల్ చేస్తారంట. సో దిస్ ఈస్ ఆల్సో కూల్. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. వేరే ప్రీవియస్ జనరేషన్ లో 4500 తీసుకొచ్చారు. అక్కడ ఒక 200 mAh మనకి అప్గ్రేడ్ అవడంతో పాటు ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా మనకి ఇది 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ వైర్ ద్వారా మీకు 55 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ వైర్లెస్ లో కూడా మనకి 15 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఒకవేళ వైర్లెస్ లో మీకు ఛార్జ్ అవ్వాలి అన్నట్లయితే కనుక అరౌండ్ అప్రాక్సిమేట్లీ 130 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బై ద బై దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇట్లా ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్ ఇది ఛార్జ్ అవడంతో పాటు నోటిఫికేషన్ కూడా, అది గ్లిఫ్ లైట్ ద్వారా నోటిఫికేషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 5G వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 6 hours దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు 4G లో వాడుతున్నారు అన్నట్లయితే స్క్రీన్ ఆన్ టైం సుమారుగా 8 hours దాకా మనకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ 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 కూల్. అండ్ బ్యాటరీ బ్యాకప్ లో మాత్రం రియల్లీ నథింగ్ OS 2 ఏదైతే ఉందో దే నెయిల్డ్ ఇట్. ఇంకా చెప్పాలంటే నథింగ్ OS 1 కన్నా కానీ ఇది మరింత స్నాపీగా చాలా 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 స్మూత్ గా మనకు రావడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఆన్ ద బ్యాటరీ లైఫ్. ఇందులో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో వైఫై అలియన్స్ 6E రావడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ తో పాటు 19 5G బ్యాండ్స్ మనకి ఇందులో రావడంతో పాటు NFC ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో సెన్సార్స్ విషయానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మన ముందుకు ప్రొవైడ్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా స్నాపీగా ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు గనక ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక యూనిక్ డిజైన్ తో ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే డిజైన్ పార్ట్ లో మాత్రం వీళ్ళు ది నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో. ఇక దీని పక్కకు పెట్టారంటే ఆల్రెడీ మీరు నథింగ్ ఫోన్ 1 యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఇదేం పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం కాదు. మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నథింగ్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3 కోసం వెయిట్ చేయండి ఇంకా చెప్పాలంటే. అండ్ వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీనిలో నేను టెలిఫోటో లెన్స్ ఏవైతే అది మిస్ అవుతున్నాను, దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కెమెరాని ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై ప్రైస్ కూడా సుమారుగా 44,000 రూపాయల దాకా తీసుకొచ్చారు. అంటే కార్డ్ ఆఫర్స్ తో 42,000 రూపాయలకు వస్తుంది అనుకోండి. నన్ను అడిగితే దాన్ని అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తే గనక ఖచ్చితంగా OnePlus కి ఇది ఒక గట్టి కాంపిటీటర్ అయ్యేది ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బై ద బై దీని టియర్ డౌన్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి కర్ల్ పైన ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. బై.